2025 ఇయర్ అనేటువంటిదైతే చాలా రెజల్యూషన్స్ పెట్టుకుంటారు. అంటే నెక్స్ట్ న్యూ ఇయర్ కి నేను ఇంత సంపాదించాలి, పోనీ నెక్స్ట్ ఇయర్ కి నేను ఇంత డైట్ మెయింటైన్ చేయాలి, పోనీ ఇంత వెయిట్ ఉండాలి, సంథింగ్ ఏదో అచీవ్మెంట్స్ అనేవి పెట్టుకుంటారు. కాకపోతే ఈ ఇయర్ రెజల్యూషన్స్ అనేటువంటివి మనం పెట్టుకున్న తర్వాత మనం దాన్ని అచీవ్ చేయగలుగుతున్నామా లేదా అనేటువంటిదే క్వశ్చన్ మార్క్. ఈ 2025 లో మీరు ఏం చేయాలి, ఏం చేస్తే నెక్స్ట్ 2026 కి మీరు సక్సెస్ అవుతారు ఏంటన్నటువంటిది నేను ఈ వీడియోలో అయితే చాలా సింపుల్ గా నేను డీటెయిల్ గా క్లోజ్ చేస్తాను. సో టైం అయితే ఇప్పుడు అరౌండ్ 10 అవుతుంది. బట్ నేను వర్క్ చేస్తున్నప్పుడు ఎందుకు ఈ వీడియో చేయకూడదు అనిపించి అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. జస్ట్ మీ దగ్గర ఉన్నటువంటి డైలీ యూజ్ చేసేటువంటి మీ స్మార్ట్ ఫోన్ నుంచి ఎన్ని విధాలుగా ఇన్కమ్ చేయొచ్చు అనేటువంటిది చెప్తాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఆల్రెడీ నేను నా ఛానల్లో బిజ్గురుకుల్ గురించి కావచ్చు, బిజ్గురుకుల్లో కోర్సెస్, బండిల్స్, పేఅవుట్స్, ప్రూఫ్స్, టీమ్ ఫీడ్బ్యాక్స్ అన్ని వాట్ నాట్ ఎవ్రీథింగ్ తెలుగు కంటెంట్ లో మనం పోస్ట్ చేయడం అయితే జరిగింది. చాలా మంది ఉన్నటువంటి ప్లాట్ఫామ్ యూటిలైజేషన్ అనేటువంటిది సరిగ్గా చేసుకోవట్లేదు. చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంటుంది, ఏమనంటే ఇది నిజంగా జెన్యూన్ గా మనకి ఇన్కమ్స్ వస్తాయా? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ప్లాట్ఫామ్ వచ్చేసరికి కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవ్డ్ అండ్ భారత ఉద్యోగ రత్న అనేటువంటి అవార్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. దీని గురించి నేను ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను, దాన్ని మీరు చెక్ చేయొచ్చు. మీ ఇన్కమ్స్ వచ్చేసరికి ఎవ్రీ ట్యూస్డే మీ బ్యాంక్ అకౌంట్స్ కి క్రెడిట్ అవుతాయి. మీరు కనుక ఎన్రోల్ అవుతుంటే మీరు ఏ బండిల్ అయినా పిక్ చేసుకోండి, మీరు చేస్తున్నటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ కి సంబంధించినటువంటి బిల్ కాపీ కూడా మీ మెయిల్కి రావడం జరుగుతుంది. మీరు పేమెంట్ చేసుకున్న వెంటనే మీరు సోన్సో కంపెనీకి, సోన్సో టైంకి, సోన్సో బండిల్ తరపున మీరు పే చేశారని జిఎస్టీ నెంబర్తో సహా మీకు బిల్ కాపీ వస్తుంది. మీరు అర్థం చేసుకోండి, ఒక బిల్ కాపీలో జిఎస్టీ నెంబర్ కూడా ఇంక్లూడ్ అయింది అంటే అది టోటల్లీ సర్టిఫైడ్ అండ్ లీగల్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అప్రూవ్ అయింది. అండ్ ఆల్సో మనకు వచ్చే ప్రతి పేఅవుట్ కూడా 2% to 5% టీడీఎస్ అయితే డిడక్ట్ అవుతుంది. బిజ్గురుకుల్లో అసలు ఏం చేస్తాము, ఏ విధంగా ఇన్కమ్స్ చేస్తాము? 2 మేజర్ ఇన్కమ్ సోర్సెస్. ఒకటి బిజ్గురుకుల్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేటువంటిది కీలకం, చాలా మంది చేసేది అదే. రెండోదేమో ఫ్రీలాన్సింగ్. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బండిల్స్ ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ సోర్సెస్ స్టార్ట్ చేశారు. డ్రాప్ షిప్పింగ్ ఒకటి, అమెజాన్ FBA, ప్రింట్ ఆన్ డిమాండ్ ఇలాంటివి. సో ఓవరాల్ గా నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఇదే స్కిల్స్ యూజ్ చేసుకొని మీరు మీకున్నటువంటి ఫ్లెక్సిబుల్ అవర్స్ లో మీరు ఇన్కమ్ చేయొచ్చు. అది ఎలా ఏంటి అన్నటువంటిది అయితే చెప్తాను. ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటే గుర్తుపెట్టుకోండి, సింపుల్ టర్మ్. మీరు ఒక బ్రాండ్ కానీ లేకపోతే ఒక కంపెనీ కావచ్చు, ఒక ప్రొడక్ట్ కావచ్చు, ఏదైనా మీరు ఒక పర్టికులర్ ఒక ప్రొడక్ట్ ని నేను చెప్పినటువంటి లిస్ట్ చేసినటువంటి దాన్ని మీరు దేనినైనా మీరు ప్రమోట్ చేసి మీకున్నటువంటి సోషల్ మీడియాని యూజ్ చేసుకొని మీరు ప్రమోట్ చేసి ఆ కంపెనీ నుంచి మీరు సర్టెన్ అమౌంట్ అనేటువంటిది అయితే తీసుకుంటారు. దానినే ఎఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఈ వీడియోలో నేను డైరెక్ట్ గా నేమ్ అయితే ఎక్స్పోజ్ చేయను. రీసెంట్లీ 2024 లో నడిచినటువంటి ఒక పెద్ద ఎఫిలియేట్ మార్కెటింగ్ స్ట్రాటజీ, ఒక హెయిర్ ఆయిల్. చిన్న ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి పెద్ద హీరో లెవెల్ సెలబ్రిటీస్ వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రమోట్ చేశారు. అది ఎఫిలియేట్ మార్కెటింగ్. అంటే ఏం జరుగుతుంది, వాళ్ళు ఒక పర్టికులర్ బ్రాండ్ అంటే ఆ హెయిర్ ఆయిల్ ని వాళ్ళ తరపు నుంచి వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని యూజ్ చేసుకొని ప్రమోట్ చేశారు. దానికి ఆయిల్ బ్రాండ్ వాళ్ళు ఏంటంటే ఈ సెలబ్రిటీస్ కి సర్టెన్ అమౌంట్ అనేటువంటిది అయితే పే చేశారు. ఓకే, ఇదే ఎఫిలియేట్ మార్కెటింగ్. ఇక రెండోది ఫ్రీలాన్సింగ్. అంటే ఏంటి బ్రదర్ అంటారా? ఫ్రీలాన్సింగ్ అంటే ఏంటి అంటే మీ దగ్గర ఒక స్కిల్ ఉంది, ఆ స్కిల్ని మీరు తీసుకొని దాన్ని ఒక క్లయింట్ కింద మీరు పనిచేసి ఆ క్లయింట్ దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకుంటారు. ఇది ఫ్రీలాన్సింగ్. ఆ ప్రాజెక్ట్ అనేటువంటిది అయిపోయిన తర్వాత ఇంకొక క్లయింట్ దగ్గర నుంచి ఇంకొక ప్రాజెక్ట్ అనేది తీసుకొని ఆ క్లయింట్ వర్క్ చేసేసి ఆ క్లయింట్ దగ్గర నుంచి పేమెంట్ తీసుకుంటారు. ఇది ఫ్రీలాన్సింగ్. మీకు దీన్ని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పిన హెయిర్ ఆయిల్ లానే ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? మీ దగ్గర ఒక వెహికల్ ఉంది, ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళాలి, బట్ మీలో ఎవరికి డ్రైవింగ్ రాదు, ఒక డ్రైవర్ కావాలి. సో మీకు ఆ టైంకి ఒక డ్రైవర్ కావాలి. ఒక డ్రైవర్ వస్తాడు, ఆ డ్రైవర్ కి మీరు సౌండ్స్ అమౌంట్ అనేటువంటి చెప్తారు. ఏంటి టోటల్ అతని వర్క్ ఏంటి అంటే మిమ్మల్ని మీ హోమ్ నుంచి ఆ డెస్టినేషన్ కి తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొని వచ్చి మీ దగ్గర దిగబెట్టాలి. ఇది తన ప్రాజెక్ట్. సో ఈ వర్క్ ఆ డ్రైవర్ చేసినందుకు మీరు ఆ డ్రైవర్కి ఎంత అమౌంట్ అనేటువంటిది అయితే మీరు ఇస్తారు. ఒక అమౌంట్ అనేటువంటిది మీరు రైడ్ ముందే మీరు మాట్లాడుకుంటారు. ఆ అమౌంట్ ప్రకారంగా ఆ యొక్క ఫ్రీలాన్సర్ అనేటువంటి పర్సన్, ఆ డ్రైవర్ కనుక అగ్రీ అయితే మీరు ఆ విధంగా అతని చేతిలో మీరు కార్ కీస్ పెడతారు, జర్నీ స్టార్ట్ అవుద్ది. వన్స్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీరు ఆ రెస్ట్ ఆఫ్ ది అమౌంట్ అతనికి ఇచ్చేస్తారు. ఇదే ఫ్రీలాన్సింగ్. ఇక్కడ ఏంటి అంటే ఈ డ్రైవర్ అనేటువంటి వాళ్ళు ఎవరంటే మేము, క్లయింట్స్ అనేటువంటి వాళ్ళు ఎవరికైతే వర్క్ రిక్వైర్మెంట్ ఉందో, వేరే కొన్ని హైదరాబాద్ లో ఉన్న కంపెనీస్ కి ఇట్లా వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏంటంటే వర్క్ రిక్వైర్మెంట్ ఉంది. మరి మీరేం చేస్తారంటే నేను రకరకాలు చేస్తాను, SMM చేస్తాను, SEO చేస్తాను, గ్రాఫిక్ డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, ఆఫ్లైన్ మీడియా వర్క్స్,
ప్రమోషన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఇవి నేను ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ యాజ్ అ ఫ్రీలాన్సర్గా. ఈ యొక్క సర్వీసెస్ రిక్వైర్మెంట్ ఎవరికైతే ఉందో, మీకు నా దగ్గర ఒక వీడియో ఎడిట్ చేయించుకోవాలని ఉంది, నా దగ్గర ఒక SEO చేయించుకోవాలని ఉంది, మీరు నన్ను అప్రోచ్ అవుతారు. SEO చేసినందుకు నేను ఎంత అని చెప్తాను, మీరు ఆ అమౌంట్ నాకు ఇచ్చేస్తారు, నేను మీకు చేసి పెడతాను. ఇది ఫ్రీలాన్సింగ్. ఈ విధంగా మీ దగ్గర ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకొని మీరు నేను చెప్పినటువంటి 2 ఇన్కమ్ సోర్సెస్ ని మీరు నెంబర్ 1 గా యూజ్ చేసుకొని పార్ట్ టైమ్ గా, అది కూడా ఫుల్ టైమ్ గా కాదు, పార్ట్ టైమ్ గానే దగ్గర మీరు ఎఫిలియేట్ మెథడ్ లో ఇన్కమ్ చేయాలనుకుంటే 50 నుంచి 60 వేల వరకు మీరు సంపాదించవచ్చు మంత్లీ. అదే మీరు ఫ్రీలాన్సింగ్ పార్ట్ చూసుకుంటే కూడా దగ్గర 60-70 వేలు చేయొచ్చు. ఏది మీరు పార్ట్ టైం కింద చేసుకుంటే. ఇది మీరు ఫుల్ టైం కింద చేసుకుంటే ఇక అది లిమిట్లెస్ అండి సీరియస్లీ. ఎందుకంటే ఒక 1 మంత్ ప్రాజెక్ట్స్ కనుక క్లోజ్ చేస్తే నా యొక్క రెవెన్యూ ఎంత, ఒక ఫ్రీలాన్సింగ్ రెవెన్యూ ఎంత అన్నటువంటిది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. ఇది ఒక ఫ్రీలాన్సింగ్ రెవెన్యూ ఎట్లుంటుంది. ఇక ఎఫిలియేట్ మెథడ్ లో ఎంత చేయొచ్చు అన్నటువంటిది కూడా నేను స్క్రీన్ మీద చూపిస్తాను. సో ఈ వీడియోలో నేను ఎక్కువ ఇల్లుస్ట్రేషన్స్ కావచ్చు, ఎగ్జాంపుల్స్, నేను ఎక్కువ స్లైడ్స్ పెట్టను. ఎందుకంటే నేను మీకు కంటెంట్ ని షేర్ చేయడానికి ఈ వీడియోని క్లుప్తంగా చేస్తాను. గైస్, ఈ 2025లో మీరు జాబ్ హోల్డర్ కానివ్వండి, స్టూడెంట్ కానివ్వండి, హోమ్ మేకర్ కానివ్వండి, చాలా మంది హోమ్ మేకర్స్ మెసేజ్ చేస్తుంటారు, సార్ నేను ఈ డిగ్రీ చేసి, ఆ డిగ్రీ చేసా, ఈ పీజీ చేసి, ఆ పీజీ చేశాను, మ్యారేజ్ తర్వాత నాకు జాబ్ అవ్వలేదు, నేను ఇంట్లోనే ఉండిపోయినాను, నాకు ఒక ఇన్కమ్ సోర్స్ కావాలి, ఫ్రీలాన్సింగ్ ఇంట్రెస్ట్ ఇట్లాగా. సో మీకున్నటువంటి స్మార్ట్ ఫోన్ నుంచే, మీకున్నటువంటి ఫ్లెక్సిబుల్ అవర్స్ నుంచే పార్ట్ టైం ఇన్కమ్ సోర్స్ గా చేయొచ్చు, ఫుల్ టైం ఇన్కమ్ సోర్స్ గా చేయొచ్చు. మీరు ఏ విధంగా దీన్ని యూటిలైజ్ చేసుకుంటారు అన్నటువంటిది మీ చేతిలో ఉంది. ఓకే, మరి మాకు ఇవేం రావండి, మాకు ఈ స్కిల్స్ రావు, మరి మేము ఎట్లా చేయాలని అడుగుతారా? టెన్షన్ తీసుకోవాల్సిన పని లేదు. నేను ఆల్రెడీ కంపెనీ గురించినటువంటి డీటెయిల్స్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, 30 minutes వీడియో చేశాను, ఫుల్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. చూడకపోతే పైన ఐకార్డ్స్ లో వదిలేస్తాను, చూడండి. మీకు గనక స్కిల్స్ లేకపోయినా, మీకు ఈ ప్రొసీజర్ తెలియకపోయినా, నేను ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. వాట్సాప్ నెంబర్ ని సేవ్ చేసుకోండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడిని సేవ్ చేసుకోండి, 2 డిస్క్రిప్షన్ లో ఉంటాయి. సో వీటిలో మీరు పింగ్ చేయొచ్చు, లేకపోతే వాట్సాప్ కి డైరెక్ట్ మీరు మెసేజ్ చేయొచ్చు మీకున్నటువంటి క్వైరీస్ ని. మీకు స్కిల్స్ రాకపోయినా, మీరు 10th గ్రాడ్యుయేట్ అయినా కూడా, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ మీరు ఏదైనా, మీరు తీసుకున్నటువంటి ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఇంకేదైనా అదర్ ప్రొఫెషన్ అయినా కూడా, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకుండా, క్వాలిఫికేషన్ సంబంధం లేకుండానే మీరు ఇన్కమ్ సోర్స్ అయితే మీరు వీటి నుంచి అయితే క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొన్నిసార్లు నా ప్రాజెక్ట్స్ అయితే ఎక్కువైపోతాయి, హ్యాండిల్ చేయలేము. అలాంటప్పుడు ఏంటంటే, ఎవరైతే నా దగ్గర ఎన్రోల్ అయినటువంటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ప్రాజెక్ట్స్ షేర్ చేసి ఈ వర్క్ కంప్లీట్ చేసేవాడిని ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఫ్రీలాన్సింగ్ చేయాలనుకున్నా, ఎఫిలియేట్ మార్కెటింగ్ త్రూ ఇన్కమ్ చేయాలనుకున్నా కూడా టుడే ఇస్ ద రైట్ టైం. ఈ 2025ని మీరు బెటర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే